సాస్ టీవీ ప్రేక్షకులకు శుభాశీస్సులు. నేడు ఒక విశేషమైనటువంటి వృక్షాన్ని గురించి నేను మీకు తెలుపుతున్నాను. ఇది నేను సంక్షిప్తంగా మాత్రమే తెలుపుతున్నాను, ఎందుకంటే వీడియో పెద్దదైనా చూస్తాం మీకు కష్టం. అందుకని అనుష్ఠానానికి యోగ్యమైనటువంటిది, సంక్షిప్తంగా మీరు చేయగలిగేటటువంటివి, ముఖ్యమైనటువంటి విషయాలను మాత్రమే నేను ఇక్కడ మీకు చర్చిస్తున్నాను. ఈరోజు అశ్వత్థ వృక్షము యొక్క వైభవాన్ని మనం తెలుసుకున్నాం. ఎందుకంటే ఈ యొక్క అశ్వత్థ వృక్షము అనేటటువంటిది చాలా ఉత్కృష్టమైనటువంటిది. వృక్షాల్లో అశ్వత్థ వృక్షమును నేనై ఉన్నాను అని మనకు గీతాచార్యుడు తెలియజెప్పినాడు విభూతి యోగంలో. ఈ అశ్వత్థ వృక్షం ఏమిటి, దీంట్లో ఉన్నటువంటి ప్రాధాన్యత అంటే, ఉన్నటువంటి వృక్షాలన్నీ ఒక ఎత్తు అయితే ఈ అశ్వత్థ వృక్షము యొక్క విశేషం ఏమిటంటే ఇది ఎక్కువగా మనకు ఆక్సిజన్ రిలీజ్ చేస్తుంది అని మనకు విజ్ఞాన శాస్త్రం కూడా ఒప్పుకుంది. అట్టి అశ్వత్థ వృక్షము స్వయం నారాయణ స్వరూపుడుగా ఇక్కడ మనకు తెలియచేస్తుంది. అదే చెప్తున్నా, మూలతో బ్రహ్మ రూపాయాం మధ్యతో విష్ణు రూపిణే అగ్రతన్ శివరూపాయాం పిప్పలాయ నమోస్తుతే పిప్పలాయ నమోస్తుతే. పిప్పల వృక్షము అని కూడా దీనికి మరొక నామధేయం. తెలుగులో ఏమంటారు దీన్ని? రావి చెట్టు అని అంటారు. కనుక ఈ యొక్క రావి చెట్టు యొక్క మూలంలో బ్రహ్మ, అలాగే మధ్యములో విష్ణుమూర్తి, అగ్రభాగంలో శివుడు, రుద్రుడు నివసిస్తారని మనకు చెప్తుంది శాస్త్రం. ఇక చెప్పే కదా, అశ్వత్థ సర్వ వృక్షాణం, అన్ని వృక్షాల్లో నేను అశ్వత్థ వృక్షమనై ఉన్నానని గీతాచార్యుడు చెప్పారని ముందే చెప్పినాను. ఇక ఈ యొక్క వృక్షం ఎంత పవిత్రమంటే, మన ఇష్టానుసారంగా దీన్ని తాకటం కానీ, దగ్గరికి వెళ్ళొచ్చు, దీన్ని ఎప్పుడు స్పృశించాలి, ఎప్పుడు స్పృశించకూడదు అని కూడా మనకు శాస్త్రం చెప్తుంది. అది ఆదివారము, మంగళవారము, శుక్రవారము, సంక్రమణ రోజుల్లో, సంధ్యావేళల్లో, అంటే ప్రాతఃసంధ్య, సాయం సంధ్యా సమయాల్లో, శుక్లపక్ష సవితి, నవమి, అలాగే చతుర్దశి, ఇక సూర్య చంద్ర గ్రహణ సమయాల్లో వైధృతి యోగం అని ఉంది. మనకు పంచాంగంలో ఉంటుంది, ఈరోజు యోగము ఏంది, కరణం అని చెప్తాం కదా. అలాగే వైధృతి యోగంలోను ఈ యొక్క వృక్షాన్ని, అలాగే మిట్ట మధ్యాహ్నము అంటే 2:30 నుండి 3:30 వరకు ఈ సమయంలో ఆ వృక్షాన్ని ఎవ్వరూ కూడా తాకరాదు అని అన్నారు. కనుక ఈ వృక్షంలో మనము కామ్యకర్మలు కూడా మనకి ఇది అద్భుతంగా తీరుస్తుంది. ఎవరికైతే ఆర్థిక బాధలు, శారీరకమైన బాధలు, సకాలములో పనులు కావటం లేదనేటటువంటి వారు శనివారము సూర్యోదయ సమయం అయిన తర్వాత ఏం చెయ్యాలి అంటే, ఒక కలశంలో నీళ్లు తీసుకొని ఆ కలశంలో ఆవు పాలు దొరికితే నీళ్లు, ఆవు పాలు, నల్లటి నువ్వులు, ఒక బెల్లపు గడ్డ, ఇవి వేసి మనము ఆ యొక్క అశ్వత్థ వృక్ష మూలంలో మహావిష్ణువుని స్మరిస్తూ మూలంలో ఈ యొక్క నీరు పోయాలి. పోసిన తర్వాత వృక్షానికి 11 సార్లు ప్రదక్షిణ చేయాలి, లేదా 7 సార్లన్నా ప్రదక్షిణ చేయొచ్చు. ఈ చేసేటప్పుడు ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని చదువుతూ ప్రదక్షిణ చేసి ఆ వృక్షాన్ని తాకి నమస్కరించుకోవాలి.
ఇలా ప్రతి శనివారం చేసినట్లయితే భయంకర రోగముల చేత పీడింపబడేటటువంటి వారు కూడా స్వస్థతకు గురవుతారు. అలాగే శారీరకము మానసికమైనటువంటి బాధలు ఇవి తొలుగుతాయి, ఆర్థిక బాధలు తొలుగుతాయి. అంత గొప్ప ప్రయోగం ఇది. ఇక మనకు ఉన్నదే కదండి, శని యొక్క ప్రభావం ఉంటుంది అని చెప్తారు కదా. మరి అలాంటి వారు ఈ యొక్క శనివారం నాడు కోణస్థః పింగళో బభ్రుః కృష్ణో రౌద్రాంతకో యమః శౌరిః శనైశ్చరో మందః పిప్పదాదేన సంస్తతః. ఈ యొక్క మంత్రంతో అశ్వత్థ వృక్షం నువ్వు నమస్కారం చేసి సేవించినట్లయితే, ఈ మంత్రాన్ని నువ్వు అక్కడ కూర్చొని ఒక 8 సార్లు లేదా నీ శక్తి కొలది 27 సార్లు 54 లేదా 108 సార్లు కానీ నువ్వు ఈ మంత్రానుష్ఠానం కానీ అశ్వత్థ వృక్షం కింద కూర్చొని నువ్వు చేసినావంటే శని బాధలు నీకు పూర్తిగా తొలగిపోతాయని మనకు శాస్త్రం చెప్తుంది. అలాగే పురుష సూక్తం ఉంది కదండి. ఈ పురుష సూక్తంతో ఆ వృక్షానికి శనివారం నాడు ఎవడు షోడశ ఉపచారములతో పూజించినాడనుకోండి, అద్భుతమైనటువంటి వాంఛలన్నీ తీరిపోతాయి. అశ్వత్థమూలమాశ్రిత్యా జపహోమాసురార్చితాత్ అక్షయం ఫలమాప్నోతి బ్రహ్మణో వచనం యథా. రావి చెట్టు క్రింద కూర్చొని ఎవడైతే మంత్ర జపం చేసినాడా అద్భుతమైనటువంటి సిద్ధి లభిస్తుందన్నారు. అలాగే దేవార్చనైనా సరే, దేవతలకు అర్చించటం కానీ హోమాది ఇట్టి ప్రక్రియలు నువ్వు అశ్వత్థ వృక్షం కింద కూర్చొని చేసేటటువంటివి అనంతమైనటువంటి ఫలితాలు ఇస్తాయి. ఇంకొక విషయం చెప్పనా అండి, మంచి సుముహూర్తంలో ఎవడైతే అశ్వత్థ వృక్షాన్ని నాటుతాడో 7 తరములు అటు ఇటు వారి యొక్క వంశమంతా కూడా పవిత్రమవుతుంది. ఒకవేళ ఏదో ఒక కర్మల ద్వారా వారు మరొక జన్మ ఎత్తి కానీ ఇంకెక్కడైనా సరే నరకయాతనను అనుభవిస్తూ ఉంటే 7 తరాలు తరించిపోతారు అశ్వత్థ వృక్షాన్ని స్థాపన చేస్తే. అర్థమవుతుందా? కనుక ఈ అశ్వత్థ వృక్షం యొక్క మహిమను అందరూ కూడా తెలుసుకొని ఆచరించి తరిస్తారు. ఒక్క బ్రాహ్మణుడికి, సద్బ్రాహ్మణుడికి అశ్వత్థ వృక్షం కింద కూర్చొని వాడికి భోజనం పెట్టేవనుకో 1,000,000 మంది బ్రాహ్మణులకు భోజనం పెట్టినటువంటి దాంతో సమానమని మనకు ఇక్కడ చెప్తుంది. కనుక నేను సంక్షిప్తంగా మీకు అశ్వత్థ వృక్షము యొక్క వైభవాన్ని తెలిపినాను. కనుక గ్రహించి ఆరాధించే ప్రయత్నం చేసి మీ యొక్క శని బాధలన్నింటినీ కూడా నిర్మూలించుకొని సుఖశాంతులతో వర్ధిల్లుతారని ఆశిస్తూ శ్రీ విద్యోపాసకులు శ్రీ మండే లక్ష్మీ నరసింహారావు లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం తత్సత్, ఓం తత్సత్, ఓం తత్సత్.